ఓం శ్రీ గురుభ్యో నమః. సెప్టెంబర్ రాసుల్లో ద్వాదశ రాసుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ముఖ్యంగా గ్రహ సంచార వీక్షణం అనేది చాలా ముఖ్యం ఇందులో. అంటే గ్రహాల యొక్క సంచారం చేస్తుండగా మరి ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడిన ఫలితాలు కాబట్టి ఈ గోచార పరంగా మిగతా గ్రహాల యొక్క కలయికలు, గ్రహాల యొక్క స్థానాలు, వాటి యొక్క మంచి చెడు యొక్క ఫలితాలను మనం ఒకసారి పరిశీలన చేస్తే సెప్టెంబర్ మాసంలో వృషభ రాశిలో గురువు యొక్క సంచారం, మీనంలో రాహు యొక్క సంచారం, అలానే కుంభంలో శని, రవి బుధులు సింహ కన్యా రాశుల్లోనూ, శుక్రుడు కన్యా తులా రాశుల్లో సంచారం చేయటం, కన్యలో కేతు యొక్క సంచారం జరుగుతుంది. ఇక్కడ ఈ సంచారం వల్ల ఏ విధంగా ఉండబోతుంది అంటే మిథునంలో కుజుడు ఉన్నాడు. కుజుడు యొక్క సంచారాన్ని కూడా మనం చూడాలి కదా. అంటే అన్ని గ్రహాల యొక్క సంచారాన్ని మనం చూసినట్లయితే ఏ విధంగా ఉండబోతుంది. అందులో రవి బుధులు కూడా స్వక్షేత్రమైన సింహరాశిలో సంచారం చేయటం కొన్ని రోజుల పాటు, సెప్టెంబర్ మధ్యలో మళ్ళీ కన్యారాశిలోకి వెళ్ళిపోవటం, కేతు శుక్రుల యొక్క కలయిక కన్యారాశిలో ఉండటం, శుక్రుడు మళ్ళీ తులారాశిలోకి వెళ్ళిపోవటం, గురువు వృషభ రాశిలో సంచారం చేయటం, అలానే మిథునంలో కుజుడు యొక్క సంచారం. కుజుడు ఉన్నదానికంటే కూడా 45 రోజుల పాటు కుజుడు రాశిలో ఉండాలి. కుజుడు స్తంభన కావటం. మరి ఈ సంచారం వల్ల వివిధ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం పరిశీలన చేస్తున్నట్లయితే ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. ఈ గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మనం ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా ఒకసారి పరిశీలన చేద్దాం. మకర రాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసంలో గ్రహస్థితిని అనుసరిస్తే పంచమ స్థానంలో గురువు వల్ల ఉద్యోగపరంగా కానీ ఒక ఆదాయపరంగా కానీ అనుకూలంగా ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనేక మార్గాల్లో ఆదాయం పొందటమే కాకుండా కొంత మానసికంగా ఒత్తిడి గురే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే గురువు వల్ల లాభం కలుగుతుంది. విద్యార్థులు కూడా చదువు పట్ల శ్రద్ధ పెడతారు. మంచి కాలేజీలో సీట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులకు కూడా అనుకూలమైన కాలం. స్త్రీలకు ఉన్నతమైన అభిప్రాయాలు కలిగి తన కాళ్ళ మీద తను నిలబడాలనే ఒక ఉద్దేశంతో ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే గురుబలం అనేది బాగా పెరుగుతుంది కాబట్టి ఇక్కడ శుక్రుడు యొక్క సంచారం వల్ల కూడా వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం, తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానితో పాటు శుక్రుడు ఏదైతే వీళ్ళకి కన్యా తులారాశిలో శుక్రుడు యొక్క సంచారం వల్ల వీళ్ళకి మంచి లాభాలు కలగటం ఒకటి, ఉన్నతమైన అభిప్రాయాలు కలగటం ఒకటి, వివాహం రాని స్త్రీ పురుషులు వివాహం కావటం, అలానే ప్రేమించుకున్న యువతీ యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పెద్దలను ఒప్పించి వివాహం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వీళ్ళకి లవ్ అట్రాక్షన్తో పాటు మ్యారిటల్ స్టేటస్ అనేది చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మ్యారేజ్ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. అంటే వాళ్ళకి అనుకూలమైన పరిస్థితులు వాళ్ళు చక్కదిద్దుకొని ఒక డిజైన్ చేసుకొని ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానితో పాటు తృతీయ స్థానంలో రాహు యొక్క సంచారం. తృతీయ స్థానంలో రాహు యొక్క సంచారం వల్ల విదేశాలకు వెళ్ళటం ఒకటి, విదేశాలతో పాటు మంచి కంపెనీలో కూడా వాళ్ళకి మంచి ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే ఎక్కడైతే విదేశాల్లో నివసిస్తున్న మన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా అక్కడ మంచి ఉద్యోగం రావటం జరుగుతుంది. అంటే ఎక్స్పెక్ట్ చేయని ఉద్యోగం వస్తుందని అర్థం. అంటే మళ్ళీ గుడ్ జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ద్వితీయ స్థానంలో శని యొక్క సంచారం వక్రస్థితిలో ఉండటం వల్ల శరీరంలో ఆరోగ్యపరంగా కానీ, గర్భసంచి సంబంధించిన విషయాల్లో కానీ, మగవాళ్ళకి అబ్డోమెన్ కానీ, కిడ్నీ సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలంటే ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ పెట్టడం అనేది సెప్టెంబర్ మాసంలో అవసరం. ఆస్తమా ఉన్న వ్యక్తులు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇది శని యొక్క ప్రభావంతో జరుగుతుంది. దానితో పాటు షష్టమ స్థానంలో కుజుడు యొక్క సంచారం వల్ల భూ సంబంధమైన విషయాలు, ఇళ్ల నిర్మాణం చేపట్టే అవకాశాలు, కోర్టు సమస్యలు పరిష్కారం అవుతాయి. వీళ్ళకి కోర్టు సమస్యలు పరిష్కారం కావటం, బుధుడి వల్ల నూతన వ్యాపారాలు చేయటం, రవి వల్ల ఉద్యోగంలో కొన్ని మార్పులు, ఉద్యోగంలో అనుకూలంగా ఉండటం, కేతు వల్ల దర్శనాలు, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేయటం, ఇంటి పరంగా ఇబ్బందులు లేకుండా సరైన మార్గాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. పిత్రార్జితం బాగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
కోర్టు సమస్యలు కూడా పరిష్కారం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా బాగా కలిసి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి తప్పకుండా నేను చెప్పిన పరిహారాలు కూడా మీరు చేసుకోండి. కానీ ఏదో ఒక ఆలోచన చేసి మానసికంగా ఆందోళన పొందొద్దండి. అనవసరమైన ఆందోళన పొందటం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ నియమాలన్నీ కూడా మీరు పాటించి ముందుకెళ్తే జీవితంలో సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అనంటే కొన్ని పరిహారాలు నేను ప్రత్యేకంగా చెప్తాను. ఆ పరిహారాలు మీరు పాటించండి. ముఖ్యంగా ప్రధానంగా మనం తీసుకునేటట్టయితే ఆరోగ్యానికి మెరుగు కావాలన్నా మనం సూర్యుడి యొక్క ఆరాధన చేయాలి. సూర్యభగవానుడి యొక్క ఆరాధన ఏ విధంగా చేయాలి అనంటే మీరు గోధుమల దానం చేయటంతో పాటు ఆదివారం రోజున సూర్యుని ఆరాధన చేయండి. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని ప్రభాకరాయుధే దివాకరాయ ధీమహే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవండి. అంటే ఆరోగ్యం బాగుండటానికి. అలానే మనకి ధనం కలిసి రావటానికి ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని గురువారం రోజున చదవండి. ఆస్తిపాస్తులు కలిసి రావటానికి కోర్టు సమస్యలకి అంగారకుడు యొక్క ప్రార్థన చేయండి. అంటే అంగారకాగ్నే శక్తి హస్తాయి ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవండి. వివాహం కావటానికి తప్పకుండా శుక్రుని ఆరాధన చేయండి. అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. కాత్యాయనాయుధే కన్యకుమార ధీమే తన్నో దుర్గి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవండి. అలానే వ్యాపారంలో బాగా కలిసి రావాలన్నా ఒడిదుడుకులు లేకుండా ఉండాలన్నా కూడా గణపతిని ప్రార్థన చేయండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా అనే మంత్రాన్ని బుధవారం రోజు చదవండి. దాంతోపాటు తత్పురుషాయుధే వక్రతుండాయ ధీమే తన్నోదంతి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదివితే వ్యాపారం బాగుంటుంది. విద్యయందు అనుకూలంగా ఉండటానికి సరస్వతీదేవిని ప్రార్థన చేయండి. అలానే దక్షిణామూర్తి స్తోత్రాన్ని కూడా పారాయణం చేయటం వల్ల మనకి బాగుంటుంది. అలానే మనోభావాలు దెబ్బతినకుండా మనస్సు అంతా కూడా బాగుండాలంటే క్షీరపుత్రాయుధ్ని అమృతతత్వాయ ధీమే తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవండి. ముఖ్యంగా ఉద్యోగంలో ఒడిదొడుకులు ప్రమోషన్లు రావాలన్నా ఉద్యోగం కావాలన్నా కూడా తప్పకుండా గురువును ఆరాధన చేయండి. గురువును ఆరాధనతో పాటు ముఖ్యంగా మీరు నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయండి. నవగ్రహాల ప్రదర్శనతో పాటు మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఏమిటంటే ఏదైనా సరే గురువారం రోజున చక్కగా శనగలతో చేసిన వంటకాన్ని నైవేద్యం పెట్టండి. ఓం నమశివాయ పంచాక్షరి చేయండి. ఓం నమో నారాయణాయ నమని అష్టాక్షరి మంత్రాన్ని చదవటం వల్ల కూడా మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. అలానే విఘ్నాలు జరుగుతుంటాయి. మనం ఏది చేయాలనుకున్నా కూడా కొన్ని విఘ్నాలు జరగకుండా ఉండాలంటే విఘ్నేశ్వరుని ఆరాధన చేయండి. విఘ్నేశ్వరుని గకార అష్టోత్తరంతో ఆరాధన చేయటం వల్ల మీకు విఘ్నాలు లేకుండా ఉండే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా మీరు చేయటం వల్ల మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. నేను చెప్పిన వాళ్ళందరూ కూడా మీరందరూ కూడా చెప్పిన రాశులంతా కూడా మీరు పాటించండి. ఈ రాశి వాళ్ళందరూ కూడా చక్కగా ఇది చేయండి. చేస్తే మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు.